మహాపరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానంను మనం చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 3వ లేఖనాన్ని. భూమి మీద సమస్తమైనటువంటి వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. భూమి యొక్క సమస్త జనములలో కూడా, సమస్తమైన వంశములలో కూడా నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు అంటున్నావు. మరి అలా ఉన్నామో మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం? మన సమస్త వంశములు కూడా ఆశీర్వాదము పొందుకొని దేవునిలో మరి తరతరములు కూడా ఆయనలో వర్ధిల్లాలి అనుకున్నట్లయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఇది మొదట మనం ఆచరించాల్సిన విషయం. నిజమైన దేవునికి మనం బిడ్డలుగా ఉండాలి. ఆయన కుమారులు కుమార్తెలుగా మనం జీవించగలగాలి. ఆయన ఏ యొక్క మార్గములనైతే క్రీస్తు యేసు వారు ఈ లోకంలో మనకు చూపించాడు, అట్టి మార్గములను మనం అనుసరించి మరి కలిగినటువంటి జీవితాలు మనలో మన కుటుంబములలో స్థిరముగా మనం ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా భూమి యొక్క సమస్తమైన వంశముల అన్నిటిలో కూడా మనము కూడా వర్ధిల్లుతాం. అలా ఉన్నామా ఒక్కసారి ఆలోచించాలి. మరి ఈ దినము నుండైనా సరే మనం దేవునికి యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించగలిగినట్లయితే మరి ఆ రీతిగా మనము కూడా ఉందాము అనుకున్నట్లయితే అందరూ కూడా ప్రార్థనల్లో ఏకీభవించమని మిమ్మల్ని అందరూ కూడా ప్రభు నామములో కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, మహాగణుడా, మా తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. ఇదిగో భూమి యొక్క సమస్త జనములలో ఇదిగో నన్ను మా వంశములు వర్ధిల్లును అంటున్నావు ప్రభా. ఇదిగో మేమైతే నాయన మీ యందు ప్రేమ కలిగి ఉన్నామో లేదో మాకు తెలియదు. మా హృదయములను పరిశీలిస్తున్నటువంటి దేవాతి దేవుడు కనుక మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, మీలో విశ్వాసులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ కనుదృష్టి ఉంచమని, మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని ప్రతి బిడ్డ పైన ప్రకాశింపచేయమని, మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ ప్రభా, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.